ఈ ఒక్క ప్రశ్నతోనే భగవద్గీత మొదలైంది. కురుక్షేత్రంలో యుద్ధం మొదలయ్యే ముందు అందరాజు అడిగిన ప్రశ్న ఇదే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవः. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు చెప్పాడు. అతను అంధుడు కాబట్టి యుద్ధం ప్రత్యక్షంగా చూడలేక సంజయుడిని అడుగుతున్నాడు. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతున్నాడు: ధర్మభూమిలో నా వాళ్ళు పాండవులు కలిసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఈ శ్లోకంలో ఒక లోతైన విషయం ఉంది. ధృతరాష్ట్రుడు పాండవులను తన వాళ్ళే అని చెప్పకుండా మామకాహ అంటే నా వాళ్ళు అని, పాండవాహ అంటే వాళ్ళు అని వేరు చేసి చెప్పాడు. అంటే తనలో ఇంకా పక్షపాతం ఉంది. ధర్మం తెలుసు కానీ తన వాళ్ళకే ఎక్కువ మొగ్గు. ఇక్కడే గీత మొదలవుతుంది. ధర్మం తెలిసిన పక్షపాతం ఉంటే మన చూపు అందమే. రేపు మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తాను. హరే కృష్ణ 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 హరే హరే.